Hi students, today we are going to discuss about mensuration 10th class 10th chapter exercise 10.3 fourth bit. A cylindrical tub of radius 5 centimeters and length 9.8 centimeters is full of water. టబ్ అనేది ఏ షేప్లో ఉంది, సిలిండ్రికల్ షేప్లో ఉందన్నమాట. రేడియస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, length equal to 9.8 centimeters. Length is nothing but height. ఈ టబ్లో ఫుల్ వాటర్ ఉందన్నమాట. A solid in the form of right circular cone mounted on a hemisphere. ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉందన్నమాట. హెమిస్ఫియర్ మీద కోన్ షేప్లో ఉందన్నమాట. ఈ రెండిట్లకి బేస్ అనేది సేమ్. Is immersed into the tub. ఈ సాలిడ్ అనేది టబ్లో వేస్తే టబ్లో ఉన్న ఫుల్ వాటర్ అనేది కొంత బయటకు వచ్చేస్తుంది కదా. ద రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. హెమిస్ఫియర్ రేడియస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. కోన్ రేడియస్ కూడా సేమ్ అవుతుంది కదా, బేస్ సేమ్ అయినప్పుడు రేడియస్ కూడా సేమ్ అవుతుంది. అండ్ హైట్ ఆఫ్ ద కోన్ outside the hemisphere is 5 centimeters. Height of the cone equal to 5 centimeters. Find the volume of water left in the tub. ఈ సాలిడ్ని ఈ టబ్లో వేయగానే కొంత వాటర్ బయటకు వస్తుంది కదా, అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్, ఈ టూ కంబైన్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ వస్తుంది. ఈ వెయిట్ ఎంత ఉందో అంతే వాటర్ కదా బయటకు పోతుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్: రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్ టు 5 centimeters. Height of a cylinder equal to 9.8 centimeters. And find out చేయాలి volume of the cylinder. Volume of a cylinder equal to, we know that volume of a cylinder quantity pi r square h equal pi value equal 22/7 into r square, 5 into 5 into height 9.8 equal 22 5 the 110 into 5 into 9.8/7 equal 110 into 5 550 into 9.8/7. 550 into 9.8. 8 0 0, 8 5 40, 4 8 5 40 plus 4 44 into 9 0 0, 9 5 45, 4 9 5 45 plus 4 49. 0 0, 4 plus 5 9, 4 plus 9 13, 1 1 plus 4 5. Decimal point పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. ఈక్వల్ 5390/7. 5390/7. 7 7 49. 53 minus 49 equal to 490. 4 70 490. 490 minus 490 equal to 0. Equal 770. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్.
volume of a cylinder equal to 770 centimeter cube. Next, ఏమిటి ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అండ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈ టూ కంబైన్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ వస్తుంది. రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు 3.5 centimeters. Height of a cone equal to 5 centimeters. ఏమిటి ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ equal to, we know that volume of a cone permeate is 1/3 pi r square h equal to 1/3 into pi value equal 22/7 into r square 3.5 into 3.5 into height equal to 5 equal 7 1 ja 7 0.5 ja 22 into 0.5 into 3.5 into 5/3 equal 3.5 into 5. 5 5 ja 25. 2 5 3 ja 15 plus 2 17. Decimal point 1 digit ఉంది కాబట్టి 1 digits ముందు పాయింట్ పెట్టాలి. 22 into 0.5 into 17.5/3. 22 into 0.5. 5 2 ja 10 1 5 2 ja 10 plus 1 11 into 0 2 ja 0 0 2 ja 0 0 1 1. decimal point పక్కన 1 digit ఉంది కాబట్టి 1 digits ముందు పాయింట్ పెట్టాలి. ఈక్వల్ 11 into 17.5/3. 11 into 17.5. 5 1 ja 5 5 1 ja 5 7 1 ja 7 7 1 ja 7 1 1 ja 1 1 1 ja 1 5 5 plus 7 12 1 1 plus 7 8 8 plus 1 9 1. decimal point 1 digit ఉంది కాబట్టి 1 digits ముందు పాయింట్ పెట్టాలి. ఈక్వల్ 192.5/3. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు 192.5/3 centimeter cube. Next, volume of a hemisphere. Radius of a hemisphere equal to 3.5 centimeters. Volume of a hemisphere equal to, we know that volume of a hemisphere permanent is 2/3 pi r cube equal 2/3 into pi value equal 22/7 into r cube 3.5 into 3.5 into 3.5 equal 7 1 ja 7 0.5 ja 2 into 22 into 0.5 into 3.5 into 3.5/3. 2 into 22 44 into 0.5 into 3.5 into 3.5/3. 3.5 into 3.5. 5 5 ja 25, 2 5 3 ja 15 plus 2 17,
into 3 5 the 15, 1 3 3 then 9 plus 1 10, 5 7 plus 5 12, 1 plus 1 2, 1 decimal point పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి 1 2 equal 44 into 0.5 into 12.25 by 3. 44 into 0.5. 5 4 ja 20, 2 5 4 ja 20 plus 2 22 into 0 4 ja 0, 0 4 ja 0, 0 2 2. decimal point పక్కన 1 digit ఉంది కాబట్టి 1 digits ముందు పాయింట్ పెట్టాలి equal 22 into 12.25 by 3. 22 into 12.25. 5 2 ja 10, 1 5 2 ja 10 plus 1 11 into 2 2 ja 4, 2 2 ja 4 into 2 2 ja 4, 2 2 ja 4 into 1 2 ja 2, 1 2 ja 2, 0 1 plus 4 5, 1 plus 4 5, 5 plus 4 9, 4 plus 2 6 2. decimal point పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి ఈక్వల్ 269.50 by 3. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఈక్వల్ టు 269.50 centimeter cube. Next, volume of a solid. Volume of a solid equal to volume of a cone plus volume of a hemisphere. Equal volume of a cone equal to 192.5 by 3 plus volume of a hemisphere equal to 269.5 by 3 equal first of all LCM by 3. 3 1 ja 3. 1 into 192.5 equal to 192.5 plus 3 1 ja 3. 1 into 269.5 equal to 269.5 equal 192.5 plus 269.5. 5 plus 5 10, 1 1 plus 2 3, 3 plus 9 12, 1 plus 9 10 plus 6 16, 1 1 plus 1 2, 2 plus 2 4. 462 by 3. decimal point పక్కన 0 ఉన్నా లేకపోయినా ఒకటే. 462 by 3. 3 1 ja 3. 4 minus 3 equal to 1. 6. 3 5 ja 15. 16 minus 15 equal to 1. 2. 3 4 ja 12. 12 minus 12 equal to 0. Equal to 3 154 ja 462. ఏం ఫైండ్ అవుట్ చేసాం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఈక్వల్ టు 154 centimeter cube. Find the volume of water left in the tub. ఇక్కడ టబ్ ఉంది కదా, ఈ టబ్లో నుండి వాటర్ పోయింది కదా, అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్
వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్. ఈ టబ్లో నుండి ఈ సాలిడ్ తీసేస్తే పోయిన వాటర్ మళ్ళీ టబ్లో తీసుకోవచ్చు కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్ left in the tub equal to volume of a cylinder minus volume of a solid. Equal volume of a cylinder equal to 770 minus volume of a solid equal to 154 equal 770 minus 154. 10 minus 4 equal 6. 6 minus 5 equal to 1. 7 minus 1 equal to 6. 616. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఏ వాటర్ లెఫ్ట్ ఇన్ ద టబ్ ఈక్వల్ టు 616 సెంటీమీటర్ క్యూబ్.